నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ములుగు జిల్లా వాజేడు మండలంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే సోయం బాబురావు ఆదివాసులకు న్యాయం జరగాలని కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఆదివాసులందరిలో చైతన్యం రావాలని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని లోటపేట గండి శ్రీ భీమయ్య గుడి నుండి ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నరసింహమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాతీయ ఆదివాసీ జేఏసీ సభ్యులు చంచు రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, తెలంగాణ రాష్ట్రంలోని 9 తెగలకు చెందిన ఆదివాసీ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న భద్రాచలం ఐటీడీఏ ముట్టడి చేసి భారీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొర్సా నరసింహమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, భారీ ఎత్తున ఆదివాసులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో గౌరవ భద్రాచలం శాసనసభ్యులు మన యొక్క తెల్ల వెంకటరావు గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మరి సోయం బాబురావు గారు కేసు తర్వాత మళ్ళీ కొద్ది కదలిక రావడం జరిగింది. అయితే ఈ కదలిక వచ్చిన తర్వాత ఏదైతే చట్టబద్ధత లేకుండా అక్రమంగా ఎస్టీఆర్ చొరబడ్డారో వాళ్ళు మేము ఎస్టీలో ఉన్నామని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ తోటి, ఫోర్జరీ పేపర్ తోటి వాళ్ళు అన్నీ చెప్తున్నారు. అదేవిధంగా కోర్టుకు వెళ్ళిన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి న్యాయం కోసం సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి తెల్ల వెంకటరావు గారి పైన, సోయం బాబురావు గారి పైన తీవ్ర విమర్శలు చేయటం, మరి అదేవిధంగా వ్యక్తిగత దృష్టిలు దిగటం, దృష్టికోణం దగ్ధం చేయటం. అదేవిధంగా మేము ఏమైనా మాట్లాడితే మొత్తం సమాజాన్ని మీరు ఎంతమంది ఉన్నారా, మీరు 10 లక్షల మంది లేరు, మీరు మమ్మల్ని ఏం పీకుతారా, మా వెంట్రుక పీకలేరు ఒకటి అంటాడు, ఒకటి మీరు ఏం చేయలేరు, మీ వల్ల కాదు, మీ 40 లక్షలు చాలా మంది ధరిస్తారు. దీంతో మా యొక్క ఆదివాసీ సమాజంలోని కోయా, గోండ్, కొలాం, పజాన్, తోటి, కొండరెడ్డి, నాయక్, కోర్చీలు మా యొక్క మనోభావాలు మొత్తం కూడా దెబ్బతింటాం వల్ల మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని మొత్తం ఒక ఐక్యకార్య సమితి కింద మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా తాడోపేడో తెలుసుకోకపోతే మాత్రం మన జాతి అస్తిత్వం ఉండదని చెప్పేసి మరి ఇవాళ ఐక్యకార్య సమితిలో మాట్లాడుకున్న తర్వాత దానికి అనుగుణంగానే 28 సెప్టెంబర్ 2025 ఆదివారం రోజు భద్రాచలంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఇది మొదటిదే, ఇది ఆఖరిది కాదు. ఇది లంబడోలు తొలగించేంత వరకు కూడా ఈ సభలు ఉంటాయి. ఢిల్లీ వరకు వెళ్తాం. దీని తర్వాత వచ్చే నెల ఉమ్మడి ఆదిలాబాద్లో భారీ బహిరంగ సభ ఉంది. అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఈ నెల 28 తారీఖు ఆదివారం మేము అక్కడికి ఆదిలాబాద్ పోతాం. తర్వాత వరంగల్లో పెడతాం. అటు ఆదిలాబాద్ నుంచి వస్తారు, ఇటు ఖమ్మం నుంచి వస్తారు, వరంగల్లో అందరం కలుస్తాం. అందరం కలిసిన తర్వాత కట్టకట్టుకుని మళ్ళీ మొత్తం కూడా లక్షలాది మంది మేము చలో రాజ్భవన్ పేరిట హైదరాబాద్ దిశ మొత్తం వెళ్తున్నాం. అక్కడ కూడా పంచాయతీ తేలపోతే మళ్ళీ చలో రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఆదివాసీలు ఏదైతే ఉన్నాయో మిగిలిన తెగలన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అందరం కలుసుకొని ఇక కనీ వినియోగిన రీతిలో భారతదేశ చరిత్రలో కనీ వినియోగిన రీతిలో దేశంలోని 5వ షెడ్యూల్ ఉన్నటువంటి ఆదివాసీ తెగలన్నీ కూడా మేము ఢిల్లీ వెళ్ళబోతున్నాము. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క చట్టబద్ధత లేకుండా సొరబడి 50 సంవత్సరాలు దాదాపు ఉంటే వచ్చే సంవత్సరం 50 సంవత్సరాలు వాళ్ళని తక్షణమే తొలగించడానికి సుప్రీంకోర్టు వీళ్ళు అడిగింది. వీళ్ళు నిజంగా ఆర్టికల్ 342 ప్రకారం కలిపిందా లేదని అడిగింది. కాబట్టి వాళ్ళు కలపలేదని మీరే ఇంతకుముందు మాకు కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చింది. కాబట్టి ఆ పేపర్లే కలపలేదని చెప్పి మీరు సుప్రీంకోర్టు